Yes, so welcome to Vanki's Academy. Today we are going to discuss especially for SI Mains 2021 అడ్వాన్స్ నోటిఫికేషన్లో మనకి రీజనింగ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ బేసిక్గా ఎన్ని రకాలు, దేనికి ఎక్కువ స్పెండ్ టైం మనం కేటాయించాలి, ఏది టఫ్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనము డిస్కస్ చేస్తాం. సో ఆన్ ది డిమాండ్ ఆఫ్ ద పీపుల్ we are uploading this video. Yes, here యాక్చువల్గా మనకి ఎస్ఐ మనకి మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ పార్ట్ దాదాపు 85 to 90 ఇస్తున్నాడు యావరేజ్గా. అంటే ఒకసారి ఒక నోటిఫికేషన్స్లో 85, ఇంకో నోటిఫికేషన్స్లో 82, ఇంకో నోటిఫికేషన్లో 97 అట్లా ఇచ్చినాడు. అట్లా యావరేజ్గా మనం 85 to 90 అని చెప్పచ్చు రీజనింగ్ పరంగా. అట్ మోస్ట్ మనకి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కలిపి ఓవరాల్గా 100 చిల్లరని చెప్పాను నేను. సో 115 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాథ్స్ పార్ట్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, అలాగే అర్థమెటిక్ కానీ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రీజనింగ్ పార్ట్. బేసికల్గా ఈ రీజనింగ్ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో వర్బల్ రీజనింగ్ ఒకటి, నాన్ వర్బల్ రీజనింగ్ ఒకటి. వర్బల్ అంటే ఏంది, నాన్ వర్బల్ అంటే ఏంది? వర్బల్ అంటే ఒక క్వశ్చన్ లిపిలో ఉంటుంది, వచ్చే ఆన్సర్స్ కూడా లిపిలో ఉంటుంది, అంటే క్వశ్చన్ లెటర్స్లో ఉంటుంది, అక్షరాలతో ఉంటుంది. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ నాన్ వర్బల్? నాన్ వర్బల్ అంటే బొమ్మలు ఉంటాయి, బొమ్మల్ని బేస్ చేసిన రీజనింగ్. ఒకప్పట్లో ఈక్వల్గా ఉండేది వర్బల్ రీజనింగ్కి, నాన్ వర్బల్ రీజనింగ్కి. ఇప్పుడు ఇవన్నీ వర్బల్ రీజనింగ్, ఈ చాప్టర్స్ అన్ని హై లెవెల్ రీజనింగ్ కావచ్చు, ఇదంతా కావచ్చు. ఇది మాత్రం నాన్ వర్బల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? ఎక్కువ మనకి ఒకప్పట్లో ఈక్వల్గా ఉండేది, 50%, 50%. ఇప్పుడు అట్లా లేదు. సో వర్బల్ రీజనింగ్ 85% ఉంది, నాన్ వర్బల్ మాత్రం 15% ఉంది. అలా అలాగే మళ్ళీ వర్బల్ రీజనింగ్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో క్రిటికల్ రీజనింగ్ అని, అనలిటికల్ రీజనింగ్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. లెట్ us see what happens. కాన్సెప్ట్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది, అంత రీజనింగ్ ఒకటే. ఇక్కడ మనకి మేజర్ పోర్షన్ ఏంటంటే ఈ రీజనింగ్లో మనకి అదే వర్బల్ రీజనింగ్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. హై లెవెల్ రీజనింగ్ ఒకటి, లో లెవెల్ రీజనింగ్ ఒకటి. ఇవన్నీ లో లెవెల్ రీజనింగే. అంటే ఈ లో లెవెల్ రీజనింగ్ వచ్చేసరికి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ చేసేస్తాడు. అంటే డిఫరెన్స్ చెప్తున్నా. ఫస్ట్ మనము ఏం చేయాలి, ఎస్ఐ రీజనింగ్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం ఫేస్ చేయాలి. 2012లో ఇచ్చిన నోటిఫికేషన్స్లో ఒక విధంగా వెయిటేజ్ ఉంది మార్క్స్ ఒక చాప్టర్కి. 2016 వచ్చేసరికి ఇంకో విధంగా మారిపోయింది. మళ్ళీ 2018 వచ్చేసరికి ఇంకో విధంగా. అంటే ఏపీ పోలీస్ బోర్డు కొత్తదనం కోరుకుంటుంది, హై లెవెల్ రీజనింగ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం అనాలిసిస్ మారుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడ ఉంటుందని కదా రేపు ఎగ్జామ్లో. ఇన్ అడిషన్ ఇంకో కాన్సెప్ట్ కూడా కొత్తది ఒక 5 మార్కులకి ఇవ్వచ్చు. సార్ మీరు అప్పుడు చెప్పలేదే అని మీరు అడగచ్చు. అందుకోసమే దీనిలో లేనిది కూడా ఇస్తాడు, అది కూడా చెప్పేస్తాను ఓవరాల్గా. అంటే పెద్ద పాస్ట్ 3-4 నోటిఫికేషన్స్ని యావరేజ్గా చూసినట్లయితే మనకి ఇలా ఉంది. రేపు అడిగే కాన్సెప్ట్స్ కొత్తవి కూడా మనకి యాడ్ చేయొచ్చు. కొత్తవి ఇచ్చారంటే దాన్ని కూడా మనం చేసే విధంగా ఉండాలి. లెట్ us see. ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు, సమస్య విశ్లేషణ. ఈ సమస్య విశ్లేషణ మనకి సంఖ్యాపరంగా ఉంది, లెటర్స్ పరంగా ఉంది. సంఖ్యల పైన మనకి దాదాపు 12 మార్కులు ఇస్తున్నాడు. ఆల్ఫాబెట్స్ పైన దాదాపు 13 మార్కులు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ రెండు కలిపి మనకి దాదాపు 20+ ఉన్నాయి. ఇక్కడ నంబర్స్ పైన, లెటర్స్ పైన దాదాపు ఇక్కడే వచ్చేస్తుంది మనకి 20 మార్క్స్. అంటే నెక్స్ట్ ఆ వర్డ్ పైన తీసుకున్నామంటే ఒక 4 మార్క్స్, అంటే 25 మార్క్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ మనకి. ఇది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు కొద్దిమంది సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న తెలుగులో అంటారు సమస్య విశ్లేషణ అని. సో ఈ మొత్తం కలిపి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ పైన 25 మార్క్స్ వచ్చేసాయి. ఏంది అది? సిరీస్, అనాలజీ, కాన్సెప్ట్, ఆడ్ మెన్ అవుట్, ఆ 3 కేటగిరీస్ అనమాట. సిరీస్ అంటే ఏంది అంటే నంబర్లో ఉంది కాబట్టి నంబర్ సిరీస్ 5 మార్కులు ఇస్తుంటాడు, నంబర్ అనాలజీ 4 మార్క్స్కి, నంబర్ ఆడ్ మెన్ అవుట్ 3 మార్క్స్కి. సార్ అసలు సిరీస్ అంటే ఏంది, అనాలజీ అంటే ఏంది, ఆడ్ మెన్ అవుట్ అంటే ఏంది? సిరీస్ అంటే నంబర్ పైన కదా ఉండేది, మనకి కొన్ని నెంబర్లు ఇస్తాడు, అదే అనుక్రమంలో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పాలి. కొన్ని నెంబర్లు ఇస్తాడు ఒక అనుక్రమంలో, పిచ్చిగా ఉండవు. సమ్ నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. అదే అనుక్రమంలో వెళ్ళి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ నంబర్ సిరీస్ అంటాం. 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ నంబర్ అనాలజీ. ఎట్లాంటి నంబర్ అనాలజీ అంటే అసలు తెలుగులో సిరీస్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రిడిక్ట్ అనమాట. కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు, నెక్స్ట్ ఏమొస్తుంది. మిస్సింగ్ సిరీస్ అంటారు, నెంబర్ సిరీస్ అంటారు, రెండు ఒకటే. నెక్స్ట్ అనాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నంబర్ అనాలజీ అంటున్నా. అనాలజీ అంటే తెలుగులో ఏమంటారంటే సాదృశ్యం అంటాం. క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, దానికి మనం ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సరు, అదేవిధంగా దానికి ఇంకో క్వశ్చన్ ఇచ్చి మనం ఆన్సర్ చెప్పాలి.
మరి ఎట్లా సార్ అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అయితే వచ్చిందో ఆ ప్రాపర్టీని మనం క్యాచ్ చేసి అదే ప్రాపర్టీని మనం నెక్స్ట్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆన్సర్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ అంటాం. సాదృశ్యం అని చెప్పొచ్చు, సిమిలారిటీ అని చెప్పొచ్చు, ఐడెంటిటీ అని చెప్పొచ్చు, సేమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాలజీ మీన్స్ క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇంకేం సార్ మేము చేసేది మీరు అనొచ్చు. క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చి మనం ఆన్సర్ కనుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ అంటాం. అంటే ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వచ్చిందో మనం గెస్ చేసి ఆ ప్రాపర్టీని క్యాచ్ చేసి వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ దేర్ టు ఫైండ్ కరెస్పాండింగ్ ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ అంటాం. సో ఇది దాదాపు 4 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ తెలుగులో అంటారు విభిన్నం అంటారు. అంటే సంఖ్యా విభిన్నము, సంఖ్య సాదృశ్యము, సంఖ్య శ్రేణి అట్లా. సంఖ్య విభిన్నం అంటే అర్థమైందంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 నెంబర్లు ఇస్తాడు. 4 నెంబర్లో 3 నెంబర్లు ఏదో ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటుంది. ఒక ఆప్షన్లో ఉండే నెంబర్ మాత్రం ప్రాపర్టీ విభిన్నంగా ఉంటుంది. సో ఏదైతే విభిన్నంగా ఉందో దాన్ని మనం ఆన్సర్గా చెప్పాలి. అంటే 4 నెంబర్లు ఉంటాయి. 4 నెంబర్లో 3 నెంబర్లు ఏదో ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటుంది. ఆ 3 నెంబర్లు ఫాలో అయ్యే ప్రాపర్టీని ఒక నెంబర్ మాత్రమే మిస్లీడ్ అవుతుంటుంది, అంటే ఫాలో కాదు. ఏదైతే ఫాలో కాదో పిక్ అవుట్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఆడ్ మ్యాన్ అవుట్ విచ్ ఈస్ డిఫరెంట్ వన్, ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. సంఖ్యా విభిన్నం అంటాం. 3 మార్క్స్ ఉంది. నెక్స్ట్ సేమ్ సంఖ్యల పైన ఈ సిరీస్ అనాలజీ అంటే శ్రేణి, సాదృశ్యము, విభిన్నం ఎట్లయితే మనకు ఉన్నాయో అదే కాన్సెప్ట్స్ మనకి లెటర్స్ పైన కూడా ఉన్నాయి. లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్ సిరీస్ అంటే ఏంది? లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్, ఏబిసిడీలు. సిరీస్ అంటే ఏంది? ఆల్ఫాబెట్స్ అనమాట. ఆల్ఫాబెట్స్ పైన సిరీస్ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే కొన్ని లెటర్లు ఇస్తాడు, ఏబిసిడీలు ఒక అనుక్రమంలో. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ 5 మార్క్స్ అనమాట. అటువంటి 5 క్వశ్చన్స్ ఇస్తాడు మనకి. అలాగే లెటర్ అనాలజీ, క్వశ్చన్లో లెటర్ ఉంటుంది, ఆన్సర్లో లెటర్ ఉంటుంది, మళ్ళీ క్వశ్చన్లో లెటర్ ఇస్తాడు. ఈ లెటర్కి ఈ లెటర్ ఏమొస్తుంది అంటాడు, నెక్స్ట్ ఇంకో లెటర్. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ. 4 మార్క్స్ ఇస్తాడు. అలాగే లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే లెటర్ 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ లెటర్స్ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్లో లెటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, దాన్ని మనం పికప్ చేసుకోవాలి. సో ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పినా ఒకటే, క్లాసిఫికేషన్ అని చెప్పినా ఒకటే. నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా, నంబర్ క్లాసిఫికేషన్ అన్న ఒకటే. అలాగే లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా, లెటర్ క్లాసిఫికేషన్ అన్న ఒకటే. విభిన్నం అని చెప్తాం. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, 3 ఒక ప్రాపర్టీ ఫాలో అవుతుంటుంది, 3 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు పిక్ దట్ విల్ బి ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. అంటే ఒకటి అవుట్ అయిపోయింది అని అనమాట, అవుట్ ఆఫ్ 4లో. ఇది మొత్తం ఓవరాల్ చూడండి మనకి 20+ వచ్చేస్తుంది. అలాగే ఈ వర్డ్ అనాలజీ, ఒక వర్డ్ ఇస్తాడు క్వశ్చన్లో, ఆన్సరు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా వర్డ్లోనే ఉంటుంది. ఇప్పుడు నెంబర్లో అనాలజీ ఇచ్చాడు, లెటర్లో అనాలజీ ఇచ్చాడు, వర్డ్లో కూడా అనాలజీ ఉంది. ఒక వర్డ్ ఇస్తాడు, దానికి ఇంకో ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ ఇంకొక వర్డ్ ఇచ్చి దీనికేం వస్తుంది ఆన్సర్. ఈ ప్రాపర్టీ పైన వర్డ్ అనాలజీ అంటాం. 2 మార్క్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరు, స్టెథోస్కోపు, ఫార్మరు అంటాడు. డాక్టర్ అంటే ప్రొఫెషను, వాడు యూస్ చేసేది ఏంది? స్టెథోస్కోప్. అలాగే ఫార్మరు అంటాడు. ఫార్మర్ ఏం యూస్ చేస్తాడు? నాగలి అంటే ప్లఫన్. అలా ఇటువంటి క్వశ్చన్స్ అనమాట వర్డ్ అనాలజీ అంటాం. సో అలాగే వర్డ్ క్లాసిఫికేషన్, 4 వర్డ్స్ ఇస్తాడు, 4 వర్డ్స్లో డిఫరెంట్ వర్డ్ ఏంది. సో 3 వర్డ్స్ ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటాయి, ఏదో ఒక వర్డ్ డిఫరెంట్గా పెక్యులర్గా ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు పిక్. సో దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. అంటే ఈ మొత్తం కలిపి సిరీస్, అనాలజీ, క్లాస్. అంటే సమస్య అనేది మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి. సబ్జెక్ట్ పరంగా కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డైలీ లైఫ్లో కూడా వీ హ్యావ్ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది సిరీస్ అంటే, అనాలజీ అంటే అబాయిడ్ నామ్స్. ఇప్పుడు నువ్వు ఎస్ఏ జాబ్ కొడతావు, ఎలా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫాలో అవుతావా? రూల్స్ ఉంటాయి. అబాయిడ్ ద నామ్స్, ఫాలోయింగ్ అనాలజీ అంటే. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే విభిన్నం, డిఫరెంట్గా థింక్ చేయడం. అట్లా ఈ కాన్సెప్ట్స్ అన్నీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాట్ ఓన్లీ మన రియల్ లైఫ్లో కాదు, ఇక్కడ సబ్జెక్ట్ పరంగా కాదు, యూ హ్యావ్ టు చచ్చేంత వరకు ఇటువంటివన్నీ మనం వీ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ డైలీ హ్యూమన్ లైఫ్ అనమాట. అందుకే ఇవన్నీ మనకి ఏ ఎగ్జామ్స్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్ అనాలజీ, నెంబర్ అనాలజీ ఇస్తూనే ఉంటాడు ఓవరాల్గా. నెక్స్ట్ మనకి అంటే ఓవరాల్గా కలిపి 25 to 30 మార్క్స్ ఉంటాయి. ఈ మొత్తం ఇక్కడే ఫ్రీగా వచ్చే మార్క్స్ ఇవి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ లాజిక్గా థింక్ చేసి అంటే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. సబ్జెక్ట్ వస్తే అవుట్ ఆఫ్ 30లో మనం 27 పెట్టేయచ్చు. ఇక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ 30లో. సార్ మీకేం సార్ ఫ్యాకల్టీ మీరు ఈజీ చెప్పేస్తారు అంటారు, 27 మేము చేసే కదా సార్ తెలుస్తుంది కష్టం అంటే. ఎస్, ప్రాక్టీస్ పైన డిపెండెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్పాట్ చేస్తే అప్పుడు నీకు స్పీడ్ వస్తుంది, దాన్ని యూ కెన్ ప్లే, ఆడుకోవచ్చు సబ్జెక్ట్ని. నెక్స్ట్ క్లాస్ నేర్చుకోవడం, వినడం కాదు గొప్ప విషయం. వినిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసే బట్టి నీ యొక్క క్యాపబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సాధన అంటారు, ప్రాక్టీస్ అంటారు, ప్రాక్టీస్ కాదు. ప్రాక్టీస్ నౌను, ప్రాక్టీస్ ఫార్మేషన్, సాధన
చాలామంది ఈరోజు కూడా కాల్ చేశారు, సార్ నేను చదువుతున్నాను నేను మర్చిపోతున్నాను సార్ అని. ఎటు చదువుతున్నావు అని అడిగా. ఏముంది సార్, ఈరోజు ఒక కాన్సెప్ట్ చెప్తాను, రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అంట. ఈరోజు చదివిన కాన్సెప్ట్ మళ్ళీ రేపు చదవడంట. ఎలా వస్తుంది? ఈరోజు చదివి ఈరోజు వదిలేస్తే ఈరోజు నిద్రపోయి ఉంటాం, మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. దాన్ని ఒకసారి చూడబడలేదా? చూస్తే కదా మైండ్లో యాడ్ అవుతుంది అది కాన్సెప్ట్. ఈరోజు చదివింది రేపటికి మళ్ళీ ఈరోజు నీకు 1 hour పెట్టిన కాన్సెప్ట్ రేపు చదవాలంటే నీకు జస్ట్ 20 minutesలో రిమైండ్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే థర్డ్ డే నీకు 10 minutes వస్తుంది, ఆ ఫోర్త్ డే 5 minutes, అలా మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మైండ్లో నోట్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ చేస్తున్నారు అవన్నీ? రెడీమేడ్లాగా చదివేస్తున్నారు. ఈరోజు చదివేసాం పక్కన వేసామంట. ఎలా వస్తుందండి? నెక్స్ట్ నాన్ వర్బల్ అండి, అంటే బొమ్మలు. నాన్ వర్బల్ అంటే బొమ్మలు. నేను చెప్పా కదా, రీజనింగ్ 2 types, వర్బల్, నాన్ వర్బల్. బొమ్మల రీజనింగ్ సేమ్ ఇదే కాన్సెప్ట్. కొన్ని బొమ్మలు ఇస్తాడు, ఏంది ఫిగర్ అంటాం, ఫిగర్స్ అంటాం, ఫిగర్ సిరీస్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్. కొన్ని బొమ్మలు ఇస్తాడు ఒక క్వశ్చన్లో, అంటే ఫిగర్ సిరీస్ అంటాం కదా, ఫిగర్ సిరీస్. కొన్ని బొమ్మలు ఇస్తాడు, అదే అనుక్రమంలో నెక్స్ట్ బొమ్మ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏ ఫిగర్ వస్తుంది. ఇది 5 questions ఇస్తాడు. అనాలజీ, ఫిగర్ అనాలజీ అంటాం. క్వశ్చన్లో ఒక బొమ్మ ఉంటుంది, ఆన్సర్లో ఒక బొమ్మ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఒక బొమ్మ ఇస్తాడు, వచ్చే ఆన్సర్ మన బొమ్మల్లోనే చూపించాలి ఆన్సర్. అంటే క్వశ్చన్స్ లెటర్స్ ఉండవు ఇక్కడ, బొమ్మలే. దాన్ని ఫిగర్స్ అంటాం, అందుకే నాన్ వర్బల్ అంటున్నాం. అలాగే ఆడ్ మెన్ అవుట్ 4 ఫిగర్లు ఇస్తాడు, 4 ఫిగర్లు ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు పిక్ 1 is డిఫరెంట్. అంటే ఆ ఫిగర్లలో 3 ఫిగర్స్ ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటుంది. ఏదో ఒక ఫిగరు ఆ ప్రాపర్టీని ఫాలో కాదు. వీ హ్యావ్ టు పిక్ అవుట్ 1 is డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ ఆడ్ మెన్ అవుట్. సో ఇది మొత్తం కలిపి మనకి నాన్ వర్బల్ పైన 10 మార్కులకు ఉంటాయి. సో మొత్తం ఉండేదంతా వర్బల్ రీజనింగే ఓవరాల్గా 85%. సో ఇదంతా ఇది కానీ ఇవన్నీ వర్బల్ రీజనింగే 85% ఉంటుంది. నాన్ వర్బల్ 15 questions ఉంటుంది, 10 నుంచి అట్లా ఉంటుంది. నెక్స్ట్ మనకి కోడింగ్ డీకోడింగ్ పార్ట్. ఎప్పుడైతే మనము ఈ కోడింగ్ డీకోడింగ్ దేనికి సీక్వెన్స్ అంటే ఈ ఆల్ఫాబెట్స్ లెటర్ సీక్వెన్స్. ఎప్పుడైతే నువ్వు ఆల్ఫాబెట్స్ పైన సిరీస్, అనాలజీ, ఆర్గ్యుమెంట్ నేర్చుకుంటావో దానికి వెంటనే రిలేటెడ్గా కోడింగ్ డీకోడింగ్ వచ్చేస్తుంది. కోడింగ్ అంటే కోడ్ అంటే క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, మనం డీకోడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కోడింగ్ డీకోడింగ్. లెటర్ టు లెటర్ కోడింగ్ ఉంది, లెటర్ టు నెంబర్ కోడింగ్ ఉంది, లాంగ్వేజ్ కోడింగ్ ఉంది, చైన్ కోడింగ్ ఉంది, ఇలా వర్డ్ కోడింగ్, ఇలాంటివన్నీ మొత్తం కలిపి 6 marks ఇస్తాడు. ఆడుకుంటే చేయొచ్చు. ఒకసారి 8 marks ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఇప్పుడు రాసిన మార్కులు 2018లో ఇచ్చింది కాదు, 2016లో ఇచ్చింది కాదు, యావరేజ్ చేసి చెప్పున్న మార్క్స్ ఇది. అటు ఇటు ఇవ్వచ్చు అండి, ఒక మార్క్ అటు ఇవ్వచ్చు, ఒక మార్క్ ఇటు ఇవ్వచ్చు. అసలు ఒక కాన్సెప్ట్ ఇవ్వకపోవచ్చు, ఏదో కాన్సెప్ట్, ఎందుకంటే అట్లే చేస్తున్నాడు ఆ ప్రీవియస్ పేపర్స్లో. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మనకి ఈ కోడింగ్ డీకోడింగ్ తర్వాత ఇదంతా కానిస్టేబుల్ వాళ్ళు కూడా జస్ట్ ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళ స్టాండర్డ్స్ సరిపోతుంది. దీన్ని ఏమంటామంటే లో లెవెల్ రీజనింగ్ అంటాం. రైట్ హ్యాండ్లో నేను ప్రిస్క్రైబ్ చేస్తుంది హై లెవెల్ రీజనింగ్. నెక్స్ట్ తర్వాత మనకి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్ట్ ఉంది. డిస్టెన్స్ అంటే దూరాలు, డైరెక్షన్స్ అంటే దిక్కులు దూరాలపైన మనకి 3 marks అడిగిన సందర్భాలు ఉన్నాయి, 4 marks అడిగిన సందర్భాలు ఉన్నాయి, 5 marks అడిగిన సందర్భాలు ఉన్నాయి. 3 marks యావరేజ్గా తీసుకోవచ్చు మనము. దిక్కులు దూరాలపైన, దిక్కులు మామూలుగా 8, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వాటిపైన ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు మనకి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన. అలాగే బ్లడ్ రిలేషన్స్ పార్ట్ ప్లేస్ అ వైటల్ రోల్. రక్త సంబంధాలు అంటాం. ఫజిల్స్ టైప్లో అనలిటికల్ రీజనింగ్. ఇప్పుడు ఈ బ్లడ్ రిలేషన్స్ చాప్టర్, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ 2 కలిపి మనకి ఫజిల్స్ టైప్లో ఇస్తుంటాడు. అంటే నేను సెపరేట్గా ఫజిల్స్ అని చెప్పలేదు. ఈ ఫజిల్స్ అనేది మనకి ఎట్లా ఇస్తారంటే దాదాపు 5 నుంచి 10 మార్కులు, 7 నుంచి 10 మార్కులు ఇస్తుంటాడు. ఆ ఫజిల్స్ ఏ చాప్టర్ పైన ఇస్తారంటే 2 chapters, బ్లడ్ రిలేషన్స్ పైన, సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన. సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ ఉంది. అంటే బ్లడ్ రిలేషన్స్ పైన అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుంది, మెంబర్స్ ఆఫ్ ఒక 6 మంది, 6 members, 5 members ఉంటారు. వాళ్ళ మధ్య రిలేషన్ ఇస్తాడు. ఎవరు ఏమవుతాడో మనం కనుక్కోవచ్చు, చెప్పాలి, డేటా అండ్ బేస్ చేసి బ్లడ్ రిలేషన్స్ పార్ట్. అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్, ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాడు. వీ షుడ్ మేక్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ద పీపుల్. ఆ పర్సన్స్ని మన గ్రూప్ని అరేంజ్ చేయాలి. ఎట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా మామూలుగా ఏంటంటే అడిగితే సర్కిల్ పైన పెడతాడు. ఒక 6 మంది ఉన్నారండి, సర్కిల్ కూర్చున్నారు, ఫేసింగ్ సెంటర్ అంటాడు. అలాగే రో అంటాడు. రో అంటే వరుస, మామూలుగా వరుస కూర్చుంటారు కదా, అట్లా లైన్ అని ఈయన రో అంటారు. ROW రో అంటే వరుస. ఒక 6 మంది ఉన్నారు, ఒక రోలో కూర్చున్నారు అంటాడు. లేదా ఒక 6 మంది ఉన్నారు, 2 రోలు కూర్చున్నారు, ఫేసింగ్ టు ఈచ్ అదర్ అంటాడు. ఇది ఒక్కొక్క రోలో 3 ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ అంటాడు. ఇలా ఫజిల్స్ అనమాట. అంటే మనకి ఫజిల్స్ అనేది సపరేట్గా అని చెప్తున్నారు మామూలుగా. కానీ ఆ ఫజిల్స్ అనేది దేని నుంచి వస్తాయంటే మనకి
అదో దీని నుంచి వస్తాయి. దాన్ని ఏమంటామంటే అనలిటికల్ రీజనింగ్ అంటాం. ఫజిల్స్ని చేసే విధానం ఈ చాప్టర్స్ పైన ఇస్తాడు, బ్లడ్ రిలేషన్స్ పైన అండ్ యాజ్ వెల్ యాజ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన. సో ఇక్కడ 4+4 8 లేదా 10 కూడా ఇవ్వచ్చు. నేను చెప్పే మార్క్స్ వెయిటేజ్ కరెక్ట్ కాదు. ఇది ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉన్నాయి. కట్ ఆఫ్ యావరేజ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనాలిసిస్ చేస్తే ఏ ఇయర్ ఒకే మార్క్స్ ఏ చాప్టర్ పైన ఇవ్వలేదు, మారుస్తున్నాడు. సరే, ఇదంతా లో లెవెల్ రీజనింగ్ అండి. కానిస్టేబుల్కి సరిపోతుంది, ఎస్ఐకి సరిపోతుంది. బట్ ఈ కానిస్టేబుల్కి పక్కన పెడితే ఎస్ఐకి వచ్చేసరికి ఇక్కడ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇదంతా కానిస్టేబుల్ వాళ్ళకి ఉండవు, ఎస్ఐ వాళ్ళకే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే హై లెవెల్ రీజనింగ్ అంటాం. హై లెవెల్ రీజనింగ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే డేటా అనే వర్డ్ యూస్ చేస్తూ వస్తాడు. డేటా అని. డేటా ఏం సార్ డేటా? అదే డేటానే డేటా సఫిషియన్సీ అంటున్నా. దాదాపు 12 నుంచి 15 మార్కులకి ఇస్తుంటాడు డేటా సఫిషియన్సీ. రీజనింగ్ పైన ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ప్యూర్ మ్యాథ్స్ పైన ఒక 3 ఇస్తాడు, అర్థమెటిక్ పైన 5 ఇస్తాడు. దాదాపు 10 నుంచి 13 మార్కులు, 12 నుంచి 13 మార్కులు, 14 మార్కులు ఇస్తుంటాడు. డేటా పైన చూడండి, హై లెవెల్ రీజనింగ్ అంటాం. డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అంటాం. సార్ ఏం సార్ డేటా సఫిషియన్సీ? ఇప్పుడు మామూలుగా మనకేంది, ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ కింద 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మనం రాసేది ఎస్ఐ ఎగ్జాము ఆబ్జెక్ట్ టైపు. ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ మనం చూసి పెడతాం, అది ఆబ్జెక్ట్ టైపు. కానీ డేటా సఫిషియన్సీలో క్వశ్చన్ అలా ఉండదు. క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అలా ఉండవు. ఇది వెరైటీ కాన్సెప్ట్, అందుకని హై లెవెల్ థింకింగ్ కాన్సెప్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్పెషాలిటీ ఏంటంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్కి ఆన్సర్ కనుకోవాల్సిన అవసరం లేదు. వస్తుందో రాదా జస్ట్ గెస్సింగ్ అంతే. అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఇప్పుడు మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింటాడు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇస్తాడు. అంటే 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. మనకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని. అయితే ఆ అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుంది? స్టేట్మెంట్ 1 అలోన్ అంటాడు, 1 నుంచి మాత్రమే వస్తుందా? స్టేట్మెంట్ 2 అలోన్ 2 నుంచి మాత్రమే వస్తుంది, 1 నుంచి రాదు, 2 నుంచి మాత్రమే వస్తుందా? స్టేట్మెంట్ బోత్ టుగెదర్ అంటే 1 to 2 కలిపితే ఆన్సర్ వస్తుందా? లేదు ఒకసారి నెయిదర్ అలోన్ స్టేట్మెంట్ అంటే దేని నుంచి రాదా? ఇట్లా ఆప్షన్స్ పెడతాడు అనమాట. అంటే మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ కొన్ని రూల్స్ ఇస్తాడు పైన. ఆ రూల్స్ని బేస్ చేసి మనం ఆన్సర్స్ని చెప్పాల్సి వస్తుంది. డేటా సఫిషియన్స్ బట్ ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్. తలకేస్తే కాళ్ళకేస్తాడు, కాళ్ళకేస్తే తలకేస్తాడు. మంచి కాన్సెప్ట్. అంటే అనలిటికల్ పవర్ ఉండాలి, దానికి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. క్వశ్చన్కి ఇక్కడ వాడు ఏమంటాడంటే దెర్ ఇస్ నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్ వస్తుందా రాదా అంతే. అది మనం చెప్పాల్సింది. వస్తే ఆ క్వశ్చన్ అడిగాడు కదా, ఆ క్వశ్చన్కి కింద 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దేని నుంచి ఆన్సర్ వస్తుందని చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ హై లెవెల్ రీజనింగ్ అండ్ డేటా సఫిషియన్సీ. రీజనింగ్ పైన 5 ఉంటుంది, అర్థమెటిక్ పైన 5 ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ పైన 2 నుంచి 3 ఉంటాయి. దాదాపు 13 మార్కులకు ఉంటుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. అందుకే హై లెవెల్లో టాప్గా ఇచ్చాను ప్రయారిటీ. ఇది చేసే గట్స్ నీకుంటే ఎక్స్ట్రా. దానిలో మనకి ఆప్షన్స్ 1, 2, 3, 4 ఏమి ఉండవు, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది, 1 అలోనా, 2 అలోనా, బోత్ టుగెదరా, నెయిదరా, ఇట్లా ఇస్తుంటాడు. అంటే నేను చెప్పినే కాదు, కొన్ని రూల్స్ కూడా మళ్ళీ మారుస్తుంటాడు. 1 అలోనా, 2 అలోనా, 5 అలోన్ సఫిషియంటా, నెయిదరా అట్లా. 1 అలోన్ అంటే అర్థమైంది, ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మాత్రం ఆన్సర్ వస్తే 1 పెట్టాలి, అంటే 2 నుంచి రాదని అర్థం. 2 అలోన్ స్టేట్మెంట్ అంటే అర్థమైంది, అప్పుడు ఆప్షన్ 2 పెట్టాలి. మనం మార్కింగ్ ఆఫ్ ఆన్సర్స్ పైన మనకి డైరెక్షన్స్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ బేస్ చేసి మనమే పెట్టాలి ఆన్సర్స్. 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ ఇవ్వడు ఇక్కడ. అటువంటి అన్ని కాన్సెప్ట్స్ అంటే మంచి కాన్సెప్ట్ నేర్చుకుంటే కానీ, డెప్త్గా వెళ్తే కానీ హై లెవెల్లో చేసేవాళ్ళు నాకు తెలిసి ఎస్ఐ యాక్చువల్గా ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ కొద్దిమంది థింకింగ్ అనాలిసిస్ బాగా డెప్త్గా ఉండేవాళ్ళు ఈ కాన్సెప్ట్స్ అన్నీ చేస్తారు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్? ప్రపంచం మొత్తం ఈరోజు డిజిటల్ సిస్టమ్లో ఉంది. కళ్ళ ముందు మనం టీవీ చూస్తుంటాం, ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. కళ్ళ ముందు సెకండ్స్లో డిజిటల్ డేటా పడుతుంది, అదే సెకండ్స్లో డేటా ఎగిరిపోతుంది. కళ్ళ ముందు సెకండ్స్లో బోర్డు మొత్తం నిండిపోతుంది. డిజిటల్ సిస్టమ్ ప్రపంచం మొత్తం ఈరోజు పరిగెత్తుంది. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటూ ఉంటాం. యూఎస్లో పనిచేసేవాళ్ళు కానీ జపాన్లో పనిచేసేవాళ్ళని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏం కాదు, డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా అంటే ఏంది? ఇచ్చిన సమాచారం. ఇంటర్ప్రిటేషన్ మీన్స్ రిప్రజెంటింగ్. డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన సమాచారము, సఫిషియన్సీ అంటే సరిపోతుంది లేదని డేటా సఫిషియన్సీ. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థమైంది, నీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాటల్లో కాకుండా, వర్డ్స్లో కాకుండా, సెంటెన్స్లో కాకుండా, ఇంటర్ మీన్స్ రిప్రజెంటింగ్, ఇంటర్ప్రిటేషన్ మీన్స్
ఫిగర్ ద్వారా చూపించడం, రిప్రజెంటింగ్. అంటే నీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ని, ఇప్పుడు సపోజ్ బాహుబలి సినిమా ఉందండి అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ ఉంది. పిక్చర్ నవల బాగుంటుందా, పిక్చర్ బాగుంటుందా అంటే నవల ఎట్లుంటుంది, పిక్చర్ అయితే కళ్ళకి చూడడానికి పిక్చర్ కనిపిస్తుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ప్రపంచం మొత్తం ఈరోజు దీని మీద పోతుంది. డిజిటల్ వరల్డ్. డేటా ఇంటర్ప్రిటేషన్ లేకపోతే సాఫ్ట్వేర్లే లేరండి ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ సోనీలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు అనుకుంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు చేసే పని ఏంది, వెళ్ళి కంప్యూటర్ ఫస్ట్ ఓపెన్ చేస్తానే నిన్న వరల్డ్ మొత్తం కంప్యూటర్స్ మొత్తం సోనీ ఎన్ని సేల్స్ అయ్యాయి, ఈరోజు టార్గెట్ ఎంత, నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత, రేపు టార్గెట్ ఏంది, ఈరోజు స్టాక్ ఎంత ఉంది, ఇవన్నీ మొత్తం సెట్ చేసుకుంటారు. వాళ్ళని ఫిగర్స్ పరంగా చూపించేస్తారు సెకండ్స్లో. అంటే 10 hours చేయాల్సింది, ఒక 1 hour చేయాల్సింది 2 minutesలో మనం ఫిగర్ చూసి చెప్పేసేవచ్చు డేటాని, మాటలో చెప్పకుండా. దట్ ఈస్ కాల్డ్, అందుకని డేటా ఇంటర్ప్రిటేషన్కి అంత ప్రయారిటీ. 10 marks ఇస్తున్నాడు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రాఫ్ అంటారు కదా మామూలుగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ అంటే పై డయాగ్రామ్స్ అంటాం, సర్కిల్ గీసి చెప్పచ్చు. సర్కిల్ పెన్ ఇస్తున్నాడు, ట్యాబులేషన్ ఇస్తున్నాడు అంటే టేబుల్ లాగా ఉంటుంది. అలాగే బార్ డయాగ్రామ్స్ ఇస్తాడు. జనరల్గా మనకి లాస్ట్ బిఫోర్ ఇయర్లో ట్యాబులేషన్ ఒకటి ఇచ్చాడు, బార్ డయాగ్రామ్ ఇచ్చాడు 2018 నోటిఫికేషన్లో. దానికి ముందు పై డయాగ్రామ్ ఇచ్చాడు. ఏదైనా ఇచ్చుకొని పర్లేదు, ఏది ఇచ్చినా సరే చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ అప్పుడే యు ఆర్ ద రైట్ ఆస్పిరెంట్. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన సిలబసే కాకుండా ఈ నడిచుంటే ఎక్స్ట్రా కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. దెన్ ఒక బిట్టు పెట్టామంటే ఒక 10,000 మందిని పక్కకు తోయాలి. ఒక 5,000 members పక్కకు తోసుకుని బిట్కి 5,000 membersని తోసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఆ స్టైల్ నీకు ఉండాలి, ఆ నాలెడ్జ్ నీకు ఉండాలి, ఆ పవర్ నీకు ఉండాలి. ఎట్లొస్తున్నవన్నీ హవర్స్ మీద హవర్స్ చదివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బుక్ ఎత్తుకొని చదువుతూ ఉంటే ఏం రాదు, చదివిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ పాయింట్. దెన్ యూ కెన్ బికమ్ ద మాస్టర్. సబ్జెక్ట్ నేర్చుకుంది ఫిల్టర్ అయిపోతుంది క్వశ్చన్స్ చేస్తే. ఆ క్వశ్చన్కి ఎప్పుడైతే నీకు ఆన్సర్ వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నేను నిలబెట్టేస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా నేను అన్నీ నేర్చేసుకున్నానని చదివేశానంటే ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ రోజు మర్చిపోతాం, రెడీమేడ్ టైప్ అయిపోతుంది. కాబట్టి మహా రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, చదవడం పెద్ద గొప్ప విషయం కాదు. చదివింది ఎంత నేర్చుకున్నావు అనేది నువ్వు నోట్స్లో ఎక్కించడం కానీ, నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ 2 hours చదివావు, ఇంకో 2 hours ప్రాక్టీస్ చేయి ఎక్సర్సైజ్ పాయింట్. అప్పుడు నువ్వు నిలబడతావు ఈ పోటీ ప్రపంచంలో. లేదా లక్షల మందిలో నువ్వు ఒక డైబీ కొట్టుకోగలిగిపోతావు. ఏముంది నీదే స్పెషాలిటీ? కోచింగ్ తీసుకున్నంత మాత్రం వచ్చేస్తుందా? లేదు, కోచింగ్ తీసుకోవాలి, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెక్షన్ చేయాలి, కంపారిజన్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్గా ఉండాలి. ఒక కోచింగ్లో ఒక లెక్చర్ చెప్పిందే కాదు సబ్జెక్టు, దానికి మించి అడ్వాన్స్డ్గా మనము ఈరోజు ప్రపంచంలో ఆండ్రాయిడ్ ఫోన్ మన ప్రతి ఒక్కరికి ఉంది, కళ్ళ ముందు ఉంది. అట్లా కొడితే కళ్ళ ముందు ప్రపంచం కనిపిస్తుంటుంది, దేనికి ఆన్సర్ అని చూపిస్తూ ఉంటుంది. ఎస్, అటువంటి స్టేజ్లో ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ పార్ట్. డేటా అనాలిసిస్ అంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం. వెన్ డయాగ్రామ్స్ 2 types ఉన్నాయి. డేటా వెన్ డయాగ్రామ్స్ ఉంది, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఉంది. సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే 1 marks 2 marks ఇస్తాడు. డేటా డయాగ్రామ్ మాత్రం 5 marks ఇస్తుంటాడు. అది లాస్ట్ 2018 లేదు, 2016 లేదు, అంతమందికి ఇచ్చినాడు. కాబట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి 5 marks ఇచ్చానంటే ఈసారి ఇవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ ఇది మాత్రం స్టాండర్డ్. ఇది 15 marks షూర్ ఇవ్వాల్సిందే. డేటా సఫిషియన్సీ ప్రపంచం మొత్తం ఇది దీని మీద పోతుంది. కాబట్టి ఈరోజు ఆఫీసర్స్ లెవెల్ క్యాటర్లో డేటా సఫిషియన్సీ 12 నుంచి 15 marks ఇవ్వాల్సిందే. డేటా ఇంటర్ప్రిటేషన్ 10 marks ఇవ్వాల్సిందే, రూల్ అది అంతే. నెక్స్ట్ ఇది అనాలిసిస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అసెప్టెన్స్ అంటున్నాం. ఒకసారి 2016లో ఏంటంటే మనకి స్టేట్మెంట్స్ అసెప్టెన్స్ పైన ఓవరాల్గా 5 marks ఇచ్చాడు. అదే 2018 వచ్చేసరికి 2 marks ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, దానికి కింద అసెప్టెన్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్కి సరిపడే ఆ కింద రీజను ఏది సెట్ అవుతుంది అనేది చెప్పాల్సి వస్తుంది అనమాట ఆప్షన్. ఇది కూడా మనకి 1 2 3 4 ఆబ్జెక్ట్ టైప్ ఉండదు. స్టేట్మెంట్స్ అసెప్టెన్స్ అంటాం. ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాని కింద అసెప్టెన్స్ ఉంటుంది. ఏది సెట్ అవుతుంది, ఏ అసెప్టెన్స్ సెట్ అవుతుంది, కారణాలు అది చూసి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యూబ్స్ అండ్ డైస్. డైస్ అంటే పాచికలు పైన మనకి 2 marks ఇస్తున్నాడు. క్యూబ్స్ పైన 4 marks ఇస్తున్నాడు. క్యూబ్స్ అంటే మనకి పజిల్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ అనాలిసిస్ పార్ట్లో ఉంటుంది క్యూబ్స్ పైన. ఇది అలాగే క్రిటికల్ రీజనింగ్ అంటాం క్యూబ్స్ అండ్ డైస్ని. పాచికల పైన, దీనిపైన క్యూబ్స్ పైన. ఘనము అంటాం. ఘనం అంటే క్యూబాయిడ్ అంటాం. క్యూబ్ అంటే ఘనము, సమఘనం అంటాం. క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనం అంటాం. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. క్యూబ్ అయితే స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలాగే అంటే
నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంటున్నాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్? డెసిషన్ మేకింగ్ మనకి ఇచ్చినాడు ఎగ్జామ్ అంటే ఫిలిమ్స్లో ఇచ్చినాడు, మెయిన్స్లో ఇచ్చినాడు, ఒక్కోసారి 3 మార్క్స్కి ఇస్తున్నాడు ఓవరాల్గా. ఎట్లా అండి డెసిషన్ మేకింగ్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ మేకింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంటుంది, ఒక ఆర్గనైజేషను, వాళ్ళకి మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు ఎస్ఐకి నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి, పలానా మాకు అభ్యర్థులు కావాలి, ఎస్ఐకి నోటిఫికేషన్ కావాలన్నప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు రిక్రూట్మెంట్ లాగా. డెసిషన్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ రిక్రూట్మెంట్ అనమాట. ఏం సార్ రిక్రూట్మెంట్ అంటే? ఒక ఆర్గనైజేషన్స్ రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఎస్ఐలు కావాలన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నిర్ణీత క్వాలిఫికేషన్స్ పెడతారు. డిగ్రీ పాస్ అయి ఉండాలి, నెక్స్ట్ ఇంత హైట్ ఉండాలి, లేదు ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్, ఇంత చెస్ట్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ రూల్స్ పెడతారు కదా. అలాగే డెసిషన్ మేకింగ్ ఏంటంటే, ఒక రిక్రూట్మెంట్, ఒక ఆర్గనైజేషన్స్ ఉంటుంది, వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి, దానికి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్నీ పెడతారు. ఇంత ఏజ్ ఉండాలి, ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీలో ఇంత పర్సెంటేజ్ పాస్ అయి ఉండాలి, ఇవన్నీ వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ నెక్స్ట్ ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క పర్సన్ పేరు గురించి చెప్తాడు. ఒక సుబ్బయ్య పీజీ చేశాడు, ఇంత పర్సెంటేజ్ ఉంది. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఇప్పుడు మనకేమవుతానంటే, అతను ఈ డెసిషన్ మేకింగ్ ఆ ఆర్గనైజేషన్స్కి ఇతను సెలెక్టెడా, నాట్ సెలెక్టెడా, చెప్పలేకుండా పోతున్నామా అనేది మనం ఆన్సర్స్ పరంగా 4 ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్టెడ్, నాట్ సెలెక్టెడ్, రెఫరెన్స్ టు జిఎం లేదా పిఎం, చెప్పలేకుండా పోతున్నాం, ఇలాంటివన్నీ డెసిషన్ మేకింగ్. సో అటువంటిది అంటే ఒక ఆర్గనైజేషన్స్కి మ్యాన్ పవర్ అవసరం. ఆ మ్యాన్ పవర్ సంబంధించిన ఏజ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ ఇవన్నీ చెప్పుకుంటాడు వాడు. వేరే పర్సన్ గురించి ఇవన్నీ ఇస్తాడు, ఇతను సెలెక్ట్ అవుతాడు అవడా అని చెప్పాలి మనం. దట్ ఈస్ కాల్డ్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే నువ్వు ఎస్ఐగా పనిచేసేది ఒక ఆఫీసర్స్ క్యాటర్లో ఉంటావు కాబట్టి నువ్వు ఇమీడియట్ డెసిషన్, సమ్టైమ్స్ నీకు ఎవరు డెసిషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఆ పరిస్థితిని బట్టి నువ్వు తీసుకోవాల్సి వస్తుంది డెసిషన్ మేకింగ్. అది గుడ్ ఆ బ్యాడ్ అనేది. అందుకే ఇదంతా హై లెవెల్ రీజనింగ్ అంటాం. సో అఫీషియల్గా మెయింటైన్ చేసే థింకింగ్ క్యాపబిలిటీ ఇవన్నీ. నెక్స్ట్ ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్ అంటున్నా. ఇది కొత్తగా ఇచ్చాడు మనకి, ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్. ఇంతమందికి ఇవ్వలేదు, సో ఈ మధ్య ఇస్తున్నాడు. సో ఇన్ఈక్వాలిటీస్, ఈక్వాలిటీస్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అంటే కంపారిజన్. ఒక పర్సన్ ఇంకో పర్సన్తో పోల్చేటప్పుడు 3 రకాలు ఉంటాయి, గ్రేటర్, లెస్సర్, ఈక్వల్. అట్లా ఈక్వాలిటీస్, లెటర్స్ మధ్య ఆ ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్ని మనము లింక్ చేసి ఏది టాప్, ఏది లెస్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. 1 or 2 మార్క్స్కి ఇస్తున్నాడు. అలాగే సిలాజమ్స్ పార్ట్ పైన ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేయలేదు. మరి సిలాజమ్స్ మనము ఖచ్చితంగా హై లెవెల్ రీజన్గా ఉండాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఇచ్చిన ఈ పని నేర్చుకోవాల్సి వస్తుంది. 1 మార్క్ 2 మార్కులు ఇస్తూ ఉంటాడు, నేర్చుకోవాల్సింది తప్పదు సిలాజమ్స్ పైన. ఎందుకంటే ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరే సిలాజమ్స్ ప్లేస్ వైటల్ రోల్ జనరల్గా 5 మార్కులు ఇస్తుంటాడు. మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. లాస్ట్ ఇవ్వకపోవచ్చు, ఈసారి ఇవ్వచ్చు. అలాగే 2018 ఏం చేశారంటే ఆల్ఫా న్యూమరిక్ అనే కొత్త కాన్సెప్ట్. అంటే బ్యాంకింగ్లో ఉండే రీజనింగ్ పార్ట్ని ఆల్ఫా న్యూమరిక్ సింబల్ అరేంజ్మెంట్ అనేసి ఎలిమెంట్స్ ఉంటాయి. అంకెలు, డాలర్స్, అంకెలు, నెక్స్ట్ న్యూమరిక్ ఆల్ఫా అంటే ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిస్టమ్ అనమాట. ఆల్ఫా అంటే ఏబిసిడ్లు, లెటర్స్, న్యూమరిక్ అంటే సంఖ్యలు, అంకెలు, నెక్స్ట్ సింబల్స్, హ్యాష్, డాలర్, ఇవన్నీ కలిపి ఎలిమెంట్స్ ఒక సీక్వెన్స్ లాగా ఇచ్చేసి ఎడమ నుంచి 9ది, ఎడమ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి 9వ దానికి 15 రైటు అని అంటుంటాడు. ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆల్ఫా న్యూమరిక్ సిమ్స్ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి అప్పుడు లేదు కదా ఇంత ముందుగా, అంటే కొత్తగా ఏదో తీసుకొచ్చి పెడుతున్నాడు ఎవ్రీ ఇయర్. అలాగే సార్ సిలాజమ్స్ మనకి ఇవ్వలేదు, సో సిలాజమ్స్ పైన మనకి 5 క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఇవి కాకుండా ఇదే హై లెవెల్ రీజనింగ్లో డేటా మనకి అజంప్షన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్, అజంప్షన్స్. ఇప్పుడు డేటా అని చెప్పాను. అలా కాకుండా స్టేట్మెంట్స్ చూడండి, అసెప్టెన్స్. సిలాజమ్స్ అంటే స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. అలాగే స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, ఇది కూడా ఉన్నాయి మనకి. ఈ కాన్సెప్ట్స్ కూడా రేపు ఇంప్లిమెంట్ చేయొచ్చు కొత్తగా 5 మార్కులకి. కాబట్టి ఇప్పుడు ఇచ్చింది ప్రిపేర్ అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు, అది అందరూ ప్రిపేర్ అవుతారు, ఎవరైనా ప్రిపేర్ అవుతారు. అడ్వాన్స్డ్గా అసలు నీ దగ్గర ఏముంది, నెక్స్ట్ ఇది కాకుండా ఇంకేది ఇచ్చినా సరే మనం చేసే విధంగా. స్టేట్మెంట్స్, అజంప్షన్స్. స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి అజంప్షన్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్, ఈ అజంప్షన్స్లో ఏది వర్తిస్తుంది, పై స్టేట్మెంట్కి అనుకూలంగా ఏ అజంప్షన్ ఉంది. ఇది కూడా ఆబ్జెక్ట్ టైప్ కాదు, అంతా స్టేట్మెంట్ కింద అజంప్షన్స్ ఉంటాయి, ఏ అజంప్షన్స్ వర్తిస్తుంది. అలాగే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోర్టులో జడ్జిగా ఉన్నావు, నీకు ఒక కేసు వచ్చింది, ఆ కేసుకి నువ్వు జడ్జిమెంట్ ఎలా ఇస్తావు అనేది స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్. అంటే నువ్వు ఇచ్చే ఆర్గ్యుమెంట్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అందరూ ఒప్పుకోవాలి, అట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి నువ్వు. అది స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్. సో కాబట్టి నౌ దిస్ ఈజ్ అబౌట్ ద రీజనింగ్ పార్ట్ ఫర్ ద పాస్ట్ few years.
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్. కాబట్టి 2021 అడ్వాన్స్డ్గా మనం వెళ్ళి నోటిఫికేషన్స్ పరంగా ఆస్పిరెంట్స్ అందరూ ఇది ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు, అది ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు అని కాదు మనకు కావాల్సింది. సబ్జెక్ట్ కంటెంట్ నీకు క్యాపబిలిటీ ఉందా లేదా చేసే క్వశ్చన్ డెప్త్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేసే విధంగా ఉండాలి. ఇది లో లెవెల్ రీజనింగ్ అందరూ చేస్తారు, హై లెవెల్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఎందుకంటే అందరు దీన్ని చేయలేరు. కాబట్టి ఏదైతే టఫ్గా ఉందో కాన్సెప్ట్స్ ఫస్ట్ టఫ్గా నేర్చేసుకుంటాం రీజనింగ్కి. ఎందుకంటే ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ దగ్గరికి వచ్చే సమయానికి మనం ఇవన్నీ చేయాలంటే కొత్త కాన్సెప్ట్స్ కాబట్టి మీకు డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే హై లెవెల్ రీజనింగ్ థింకింగ్ కాబట్టి ఇది. సో కొన్ని క్వశ్చన్ డేటా సఫిషియన్స్లో క్వశ్చన్కి ఆన్సర్ కనుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు వస్తుందో రాదని చెప్పాలి. మరి ఆ వస్తుందో లేదని చెప్పేటప్పుడు ఎట్లుండాలి, హై లెవెల్ థింకింగ్, ధమాక్లోనే థింక్ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. సో కాబట్టి మై హ్యావ్ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ పుట్ ద ఎఫర్ట్స్ ఫర్ హై లెవెల్ రీజనింగ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ an SI రిగార్డింగ్ ఫర్ సేక్ ఆఫ్ 85 to 90 మార్క్స్, 85-90 మార్కులు స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఇదే అందరూ చేస్తారండి, కానిస్టేబుల్ వాళ్ళు కూడా చేస్తారు. దాదాపు 30, 10, 40, ఇది ఒక దాదాపు 20 మార్కులు, 50 మార్కులు వచ్చేస్తుంది ఇక్కడ. 50కి అవుట్ ఆఫ్ 50లో మనం 45+ పెట్టచ్చు, బాగా ప్రాక్టీస్ చేస్తే పెద్ద కష్టమేం కాదు. మరి ఇక్కడ వచ్చే మార్కులు కొట్టడమే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది అందరూ చేస్తారండి, ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అందరూ చేస్తారు. మరి ఇక్కడ డేటా సఫిషియన్స్ పార్ట్ 12 నుంచి 15 మార్కులు, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ 10 చూసి పెట్టే ఛాన్సర్స్ బాగా అనలైజ్ చేసుకోవాలి. ఇది 25 మార్క్స్ వస్తుంది. ఎప్పుడైతే నాకు 45 వచ్చింది ఇక్కడ అవుట్ ఆఫ్ 50లో 45 + 25 దాదాపు నీకు 70 అయిపోయింది. 45 + 25 అంటే 70. ఇక్కడ ఓవరాల్గా నువ్వు 2 మార్క్స్ 3 మార్క్స్ అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకా చిన్నవి 1 మార్క్ 2 మార్కులు చెప్పలేదు మీకు. బోర్డ్ మార్క్స్ రోలు, ఆపరేషన్స్ మోడలు, లేదు రిపీటెడ్ సిరీస్, రిథమిక్ సిరీస్ అంటాం, ఏబిబిబి అట్లా ఇస్తాడు, రిపీటెడ్ సిరీస్ 1 మార్కు అట్లాంటివి. అలాగే చెప్పమంచి ర్యాంకింగ్ చాప్టర్ ఒకటి ఉంది, రీజన్ 1 మార్క్, అది నేను చెప్పలేదు ఇక్కడ. ర్యాంకింగ్ చాప్టర్ ఇన్ అడిషన్ టు 1 మార్క్ ఉందండి. ర్యాంకింగ్ అండ్ మిస్లినియస్ పాయింట్ అంటే, ర్యాంకింగ్ అంటే ఒక రో ఉంటుంది, రోలో ఒక రోలో మొత్తం ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. లెఫ్ట్ నుంచి ఎక్స్ అనే పర్సన్ 8th పర్సన్ అయితే అదే పర్సన్ యొక్క పొజిషన్ రైట్ నుంచి ఎంత అంటాడు. అంటే ఒక వరుసలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాంకింగ్ మీన్స్ స్పెసిఫై ద పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ అనమాట. సో ఒక రోలో ఒక వరుసలో ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఏంది, ఎడమవైపు నుంచి చెన్నవాడు కుడివైపు నుంచి చెన్నవాడు అని చెప్పడం ర్యాంకింగ్ చాప్టర్. ఒక మార్క్ ఇస్తున్నాడు అంతే. సో కాబట్టి 1 మార్క్ అయినా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు. 1 మార్క్ అయినా మనకి ఈరోజు ఇట్లా మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. 1 మార్కులు కూడా మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏ చాప్టర్ని మిస్ చేయకుండా, సో హై లెవెల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇది మాత్రం ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్ అవన్నీ. సో కాబట్టి my request to all of you, all the aspirants, please send this video to your friends also, those who are preparing for SI of 2021 advanced notification. ఈరోజు భాగంగా మీకు రీజనింగ్ పైన ఒక ఐడియా ఇచ్చాను. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వీడియో పిల్లలు కాల్ చేస్తాను బట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీడే ప్రోగ్రామ్ మీకు 1 కానీ 2 కానీ మీకు పెడుతూ ఉంటాం. ప్లీజ్ ఫాలో. నైస్ టు మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ.